ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఏదైతే వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కపట నాటకాలని, వైఎస్ఆర్సీపీ చేసేటువంటి కపట నాటకాలను సపోర్ట్ చేస్తున్నటువంటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతోటి ఖచ్చితంగా ప్రజలు పికిటించి వేస్తారని అయితే నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే 2024 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ లేదు. చాలామంది ప్రజలు నేను చూస్తున్నాను, 2023లో జరిగినటువంటి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కూడా చూశాను, 2019లో జరిగిన ఎన్నికల్లో, 2014లో జరిగిన ఎన్నికల్లో 5 నుంచి 6 వేల యావరేజ్గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 100కు ఓట్లు పడుతున్నాయి. అంటే ప్రజలు మెల్లమెల్లగా రాజకీయ పార్టీల పట్ల ఏవకింపుతో ఉన్నారు. ఈ రాజకీయ పార్టీలు ఈ దుర్మార్గులకు ఓటేసే కంటే ఏమని ఓటేస్తాం పవన్ కళ్యాణ్కి చెప్పండి. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఓటేసామంటే రేపు సాయంత్రానికి ఢిల్లీ చెక్కేసి రేపు పొద్దున వెళ్ళిపోయి నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర ఉంటాడు. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఏమని ఓటేస్తాం? ఆయన సినిమా యాక్టర్ అని ఓటేస్తామా? లేకపోతే ఆయన హెయిర్ స్టైల్ చూసి ఓటేస్తామా? చంద్రబాబు నాయుడుకి ఏమని ఓటేస్తాం చెప్పండి? ఎవరికి ఓటేస్తాం? జగన్మోహన్ రెడ్డికి ఏమని ఓటేస్తాం? అందుకనే ప్రజలు ఎవ్రీడే ప్రతి సంవత్సరం కూడా నోటాకి ప్రజల యొక్క ఓటేసే శాతం పెరుగుతుంది.